అన్న నమస్తే. నమస్తే అండి. ఏం పేరు అన్న? నా పేరు అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్ గారు ఏం చేస్తుంటారు? నేను అడ్వకేట్ అండి, స్టేషన్ కన్పూర్ కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్. చెప్పండి. లోకల్ ఉండేది లోకల్ అండి. సార్, మరి ఇప్పుడు రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తూ ఉంది, ఉప ఎన్నిక వస్తుంది, పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనేది. సో మరి ఎట్లా ఉంటుంది మరి స్టేషన్ గన్పూర్లో నిజంగా అట్లాంటి పరిస్థితి వస్తే ఎట్లా ఉంటుంది రాజకీయాల్లో? అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అది స్పీకర్ తెలంగాణ గౌరవ స్పీకర్ ఆధీనంలో ఉండదు. అది ఇప్పుడు స్పీకర్ పదవి కాబట్టి ఆ అంశం మీద మేము ఏం మాట్లాడలేము. అది స్పీకర్ తెలంగాణ గౌరవ స్పీకర్ పరిధిలో ఉన్నది కాబట్టి దాన్ని స్పీకర్ అంశంలో తొందరలో అది నిర్ణయం చేస్తారు. మొన్న 10 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చిన గౌరవ స్పీకర్ గారు. పిటిషనర్లు ఎవరైనా ఉన్నారో వివేకానంద్ గౌడ్, ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, మిగతా 2 ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో కేసు వేసిన వాళ్ళకు కూడా గౌరవ స్పీకర్ గారు వాళ్ళకు కూడా వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ల మీద జాయింట్ రిజైండర్ నోటీస్ ఇచ్చేళ్ళు. వాళ్ళు కూడా అఫిడవిట్ ఇచ్చేళ్ళు. మొన్ననే కూడా మొన్ననే మళ్ళీ రిప్లై నోటీస్ కూడా ఇచ్చేళ్ళు. ప్రత్యక్ష విచారణ కూడా చేస్తున్నారు. గౌరవ స్పీకర్ గారు పారదర్శకంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని కూని చేసి 2014లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక దళితుడైన బట్టి విక్రమార్క శాసనసభ పక్ష నేతను తీసివేసి వాళ్ళకు ఇప్పుడు పిటాయింపులు గుర్తొచ్చిన అప్పుడు రాలేదా? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దారుణంగా ఏం లేకుండా చేసేళ్ళు. అప్పుడు లేదా? అప్పుడు టీఆర్ఎస్లో గుర్తు లేదా బీఆర్ఎస్ నాయకులకు? మరి అప్పుడు ఎందుకో మరి స్పందన లేదు. ఇప్పుడు పిటాయించాలని సుప్రీంకోర్టు పోతున్నారు. వాళ్ళు పిటాయించాలని ముఖ్యమంత్రి అందరికీ శాసనసభ నేత ఎవరికి పనులు అవసరం ఉన్నా వాళ్ళు పోయి ముఖ్యమంత్రి చెప్పడం కూడా జరిగింది. ప్రజల అభివృద్ధి కోసమే పార్టీ మారడం జరిగింది. నిజ యొక్క అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలుస్తారు. కలవడం తప్పేమున్నది? ఆయనే ప్రజలు ఎన్నుకున్న నేత కాబట్టి కలవలసిన దానికి మీరు పిటాయించాలని అంటారు. అది మనం మాట్లాడే అంశం కాదు. మీరు గౌరవ సుప్రీం న్యాయస్థానం ఆశ్రయించి న్యాయస్థానం కూడా స్పీకర్ కూడా డెడ్ లైన్ విధించి అక్టోబర్ 30 వరకు దాని మీద డెడ్ లైన్ తీసుకుంటారు. స్పీకర్ మీద మాకు అపారమైన గౌరవం. మీ హయాంలో మీరు అప్పుడు స్పీకరు మేము మా దళిత నేత బట్టి విక్రమ అవమానించినప్పుడు అప్పుడు మీరు ఇప్పుడు ఇచ్చిళ్ళు. అప్పుడు నువ్వేం చేసినావు? 1/3 అని ఇప్పుడు మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ నాయకులు. అప్పుడు లేని పిటాయింపులు ఇప్పుడు ఎక్కడినాయి? మీరు బరాబరి 36 మందిని మీరు అప్పుడు చేర్చుకున్నారు. సిపిఐ నుంచి టీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి మీరు చేసుకున్నారు. అప్పుడు లేదా? బీఎస్పీ పార్టీ నుంచి 2 తీసుకున్నారు మీరు. అప్పుడు లేదా పిటాయింపులో ప్రోత్సహించిందా కేసీఆర్? ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని అనడానికి ఏమన్నా? కాంగ్రెస్ పార్టీ నువ్వు చేసిన అప్పుల రాష్ట్రాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ రాష్ట్రాన్ని మా అప్పులున్న దాన్ని నీ కాళేశ్వరం మీద నీకు 14% ఉన్న ఇంట్రెస్ట్ను రీకన్స్ట్రక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని 7%తో వడ్డీలను 5,000-6,000 కోట్లు తగ్గించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నాడు. ఇవాళ నువ్వు ఉన్నప్పుడు నీ 2014 నుంచి 23 వరకు పేదవానికి ఏమందినాయి? ఒక ఇల్లు అందిందా? ఇప్పుడు ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందుతుంది. దాంట్లో ఇందిరమ్మ కమిటీ పెట్టింది. మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇస్తలేరు. అన్ని పార్టీలకు ప్రజలకు పేదవాడికి ఎవరికున్నా వాళ్ళకి ఇస్తున్నారు. ఇలా పార్టీలు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. పథకాల సంగతి ఏంటంటే నార్మల్గా ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు నియోజకవర్గాలలో పథకాల విషయంలో కావచ్చు, మహిళలు, ముస్లిం వాళ్ళు పెన్షన్ ఇది జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సో ఇంకా అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది మరి స్టేషన్? 200 ఉచిత కరెంటు ఉన్నదండి. మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ ఉన్నది. ఫ్రీ బస్ ఉన్నది. ఉచిత గ్యాస్ సిలిండర్. ఈ పథకాలన్నీ మొన్న 2 లక్షల రుణమాఫీ చేసిండు. మొన్న ఆగస్టులో రుణమాఫీ చేసిండు. 35,000 కోట్లు రాష్ట్రం అప్పుల బడ్జెట్ను కూడా ఆయన కష్టపడి మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మంత్రివర్గం రోజుకు 18 గంటలు కష్టపడి 35,000 కోట్లు తీసుకొచ్చి రుణమాఫీ చేసిండు. ఎక్కడండి? మీరు 2014 నుంచి కనీసం 1 లక్ష రుణమాఫీ చేయలే. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేసిండు. రైతులకు సన్నకారు రైతులకు 500 బోనసు, నీకు రైతు బంధు ఇచ్చిండు. ఇవన్నీ ఇచ్చిండు. విద్యార్థులకు మొన్న వాళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్స్ కూడా 600 కోట్లు రిలీజ్ చేసిండు. ఇంత ప్రెజర్ను అప్పుల రాష్ట్రాన్ని ఇచ్చినా కూడా గౌరవ చేసినా కూడా ఎందుకు మరి వ్యతిరేకత అనేది వస్తూ ఉంది బయటకంటే ఏం చెప్తారు? వ్యతిరేకత ఏమున్నదండి? పథకాలు పంచుకునే పబ్లిక్ స్వీకరిస్తున్నారు. వ్యతిరేకత ఎక్కడ లేదు. మా స్థానిక స్టేషన్ కన్పూర్ మా గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన ఇవాళ 1000 కోట్లు తెచ్చిండు. ఇవాళ మున్సిపాలిటీ ఏంది, ఆర్డీఓ కాంప్లెక్స్ ఏంది, 100 పడకల ఆసుపత్రి ఏంది, సబ్ స్టేషన్లు ఏంది, ఇవన్నీ తీసుకొచ్చిండు మా గౌరవ ఎమ్మెల్యే. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కదా, సో మరి అప్పుడు ఎట్లా ఉండబోతుంది? ఎటు సైడ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ?
మా యొక్క కాంగ్రెస్ పార్టీ శుద్ధితో అధిక మెజార్టీతో గెలుస్తుంది. ఇవాళ విమర్శలు చేస్తున్న కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, హరీష్ రావు అయినా వీళ్ళంతా ఏం విమర్శిస్తారు? మీరు పార్టీలకు అతీతంగా పోరండి, ప్రజల పక్షంగా పోరండి. మీరు తగు సూచనలు ఇవ్వండి, ప్రభుత్వానికి మంచి సూచనలు ఇవ్వండి. మీరు మీ మీద కాదండి, మంచి సూచనలు ఇవ్వండి. మీ సూచనలు గౌరవించి రేపు మంచి మన తెలంగాణ రాష్ట్రం ఒక ఇండియాలో రాష్ట్రం రోల్ మోడల్ చేస్తుంది. ఇవాళ యూరియా కొరత ఉన్నదన్నారు. మీరు యూరియా కొరత పబ్లిక్, పేద విద్యార్థులు, పేద వ్యవసాయ కూలీలు రోడ్ల మీదకి వస్తున్నారు. మీరు ఎందుకు ఈ రాజకీయం చేస్తున్నారు? మీరు మా ప్రభుత్వానికి సహకరించి మన దేశ ప్రధాని అపాయింట్మెంట్ అడగండి. యూరియా కోత వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుదాం. మన రాష్ట్ర 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నారు. వీళ్ళని తీసుకుపోయి ప్రధానమంత్రిని కలిసి యూరియా సాగుబడి చేద్దాం, మనకు దానికి తగు తీసుకొద్దాం. దానికి పోరాడండి. ప్రజల మీద యూరియా మీద రాజకీయాలు ఎందుకండి? యూరియా కాదు, మన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధికం చేస్తుంది. ఇందిరా మిన్లు ఏంది, మా రుణమాఫీ ఏంది, రైతులకు ఉచిత కరెంట్ ఏంది, 200 యూనిట్లు ఏంది, గ్యాస్ 500 సబ్సిడీ గ్యాస్ ఏంది, ఇంకా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ 600 కోట్లు తీసింది. నువ్వు 9 ఏళ్ళ నుంచి 2014 నుంచి 23 దాకా ₹1 విడుదల చేయాలి. ఇప్పుడు 600 కోట్లు మొన్న రిలీజ్ చేసింది. ఆరోగ్యశ్రీ కూడా మొన్న 100 కోట్ల రిలీజ్ చేసింది. మా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మన చర్చలు నడిపి ఏది రాకుండా చేస్తున్నారు. మీకు అందరినీ ఈ అప్పుల రాష్ట్రమైన అందరినీ అభివర్ణించి చేస్తున్నారు. మా ప్రభుత్వం మా స్టేషన్ కనుక గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు. ఆయన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటు. కడియం శ్రీ నిజమైన ఐకాన్ లీడర్ అండి. కడియం శ్రీ పేరున్న లీడరు. ఆయన ఈ రాష్ట్రంలో ఒకసారి 2 సార్లు మంత్రిగా చేసిండు, ఒకసారి ఉప ముఖ్యమంత్రి చేసిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన తెలియని నేత లేడు, మచ్చలేని నాయకుడు. అలాంటి వ్యక్తి. కాబట్టి మీ యువ టీవీ ద్వారా మేము మా స్టేషన్ కంప్లీట్, ఇంకా మా ఎమ్మెల్యే గారు ఏది వచ్చినా మీరు స్పీకర్కు అంశం లోబడి ఏది వచ్చినా ఆయన మేము ఎదుర్కొంటే మా గౌరవ ఎమ్మెల్యే గారు ఏది వచ్చినా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నాం.